Today BTS is global superstars, millions of fans, stadium concert, history-making achievements. But once upon a time, వాళ్ళు చాలా చిన్న కంపెనీ నుంచి వచ్చిన 7 బాయ్స్ మాత్రమే. పీపుల్ వాళ్ళని ఇన్సల్ట్ చేశారు, ఇగ్నోర్ చేశారు, ఈవెన్ డిస్బాండ్ కూడా అవుతారని చెప్పారు. బట్ డిస్పైట్ ఎవ్రీథింగ్, దే నెవర్ గేవ్ అప్ ఆన్ దేర్ డ్రీమ్స్. So today let's talk about BTS journey from struggles to legends. Hey guys, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొరియన్ పగ్లు. నేను మీ జియా. సో ఈ రోజు వీడియో అయితే నాకు చాలా స్పెషల్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫేవరెట్ పీపుల్ BTS. BTS జర్నీ స్టార్ట్ అయి 13 years కంప్లీట్ అయి 14th year లోకి ఎంటర్ అవుతున్నారనమాట. సో దట్స్ ద రీజన్ ఐ ప్లాన్ దిస్ వీడియో. దిస్ ఇయర్ ఈస్ వెరీ స్పెషల్ బికాస్ వాళ్ళు 2013 డెబ్యూ చేశారు అండ్ దిస్ ఇయర్ ఈస్ 13th anniversary కమింగ్ ఆన్ June 13 అనమాట. And also that 13 became B for this year. So late చేయకుండా let's start the video. ఈ వీడియోని అయితే నేను 6 parts గా డివైడ్ చేసుకున్నాను. సో ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను అనమాట. సో మీరు BTS గురించి మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రీ డెబ్యూ ఎరా. BTS డెబ్యూ అవ్వడానికి ముందు థింగ్స్ వర్ రియల్లీ హార్డ్. లైక్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కి ఏం సెలెక్ట్ అవ్వలేదు. బిఫోర్ BTS బిగిట్ వాజ్ ఎ వెరీ స్మాల్ కంపెనీ. ఆ కంపెనీకి పెద్ద రెవెన్యూ కూడా అంత ఉండేదేం కాదనమాట. సో 7 members ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దే గో త్రూ సమ్ ట్రైనింగ్ లైక్ సింగింగ్, డాన్సింగ్, మోడలింగ్, ర్యాపింగ్ అని చెప్పి వీటన్నిటికీ ట్రైనింగ్ కంపెనీయే ఇస్తుంది అనమాట. సో ఈ టైంలోనే వాళ్ళతోని స్లేవ్ అగ్రిమెంట్ కూడా రాయించుకుంటారు. ఇక్కడ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డెబ్యూకి రెడీ అవుతారు అనమాట. సో ఈ ప్రీ డెబ్యూ టైంలోనే మెంబర్స్ అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు, ఫుడ్ షేర్ చేసుకునే వాళ్ళు, ఒక్కొక్కసారి ప్రాక్టీస్ రూమ్స్ లోనే స్లీప్ వేసేవాళ్ళు అనమాట. ప్రీ డెబ్యూ టైంలోనే సూగా డెలివరీ బాయ్ గా పనిచేశాడు. అలాగే నమ్జూన్ అయితే చాలా క్రిటిసిజం ఫేస్ చేశాడు. ఎందుకంటే అతను అండర్ గ్రౌండ్ ర్యాపర్ అవ్వకుండా ఐడల్ అయ్యాడు అని చెప్పి. అప్పటికి వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, వాళ్ళు ఈ డ్రీమ్ ని వదులుకోవడం లేదు అని చెప్పి. సెకండ్ వన్ వచ్చేసి డెబ్యూ ఎరా 2013 June 13. ఫైనలీ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్, సాక్రిఫైసెస్ అండ్ అన్సర్టనిటీస్ తర్వాత ఈ 7 బాయ్స్ ఫైనలీ స్టేజ్ మీదకి వచ్చారు. దే డెబ్యూడ్ విత్ నో మోర్ డ్రీమ్ అనమాట. సాంగ్ సింపుల్ డెబ్యూ సాంగ్ కాదు, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ని పక్కన పెట్టి నీ ఓన్ డ్రీమ్ ని ఫాలో అవ్వమని చెప్పిన మెసేజ్ అనమాట. డెబ్యూ అయిపోయిందంటే స్ట్రగుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయని కాదు, వాళ్ళు ఇంకా స్మాల్ కంపెనీ అనే ట్యాగ్ తో అలానే ఉండాల్సి వచ్చింది. అవార్డ్ షోస్ లో ఎక్కువ అటెన్షన్ దొరికేది కాదు. అప్పట్లో ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ అండ్ అలానే చాలా మంది వీళ్ళని అండర్ ఎస్టిమేట్ కూడా చేశారు. కానీ ఇన్ని జరిగినా కూడా BTS మాత్రం ఒక విషయం ఎప్పుడూ మర్చిపోలేదు, అదే వాళ్ళ డ్రీమ్. ప్రాక్టీస్ తర్వాత ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్ తర్వాత పర్ఫార్మెన్స్, వాళ్ళు ఇంకా సైలెంట్ గా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఎవరికి తెలీదు ఈ స్మాల్ రూకీ గ్రూప్ ఒక రోజు మ్యూజిక్ ఇండస్ట్రీ హిస్టరీని మార్చేస్తుందని చెప్పి. లిటిల్ బై లిటిల్ ద వరల్డ్ స్టార్టెడ్ నోటీసింగ్ BTS. థర్డ్ వన్ వచ్చేసి బ్రేక్ త్రూ. ఎన్నో సంవత్సరాల కష్టం, సాక్రిఫైసెస్ అండ్ ఎన్నో స్లీప్లెస్ నైట్స్ తర్వాత మెల్లిగా BTS నేమ్ చాలా మందికి తెలియడం స్టార్ట్ అయింది. ప్రతి కంబ్యాక్ తో, ప్రతి పర్ఫార్మెన్స్ తో, ప్రతి ఆల్బమ్ తో వాళ్ళ ఫ్యాన్ బేస్ పెరుగుతూ వచ్చింది. కానీ 2017 లో వచ్చిన ఆ మూమెంట్ BTS కెరీర్ నే చేంజ్ చేసేసింది. అదే మమా అవార్డ్స్ లో BTS కి ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం. ఆ టైంలో మెంబర్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కంపెనీ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయలేమని చెప్పేశారు అండ్ దే థాట్ ఆఫ్ డిస్బాండింగ్ టూ. కానీ ఈ అవార్డ్ వీటన్నిటిని మొత్తాన్ని చేంజ్ చేసింది అనమాట. ఆ టైంలో టీయర్స్ తో స్పీచ్ ఇస్తున్న మెంబర్స్ ని చూసి ఆర్మీస్ అరౌండ్ ద వరల్డ్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే దిస్ వాజంట్ జస్ట్ అన్ అవార్డ్, ఇది ఎన్నో ఇయర్స్ ఆఫ్ పెయిన్, ఎన్నో ఇయర్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ కి దొరికిన రికగ్నిషన్ అనమాట. ఒకప్పుడు ఎంతో మంది ఇగ్నోర్ చేసిన గ్రూప్ ఇప్పుడు ఇయర్ లోనే ద బిగ్గెస్ట్ అవార్డ్ ని గెలుచుకుంది. మరి ఫ్రమ్ దట్ మూమెంట్ ద వరల్డ్ కుడ్ నో లాంగర్ ఇగ్నోర్ BTS. కొరియా నుండి అమెరికా వరకు, స్మాల్ స్టేడియంస్ నుంచి సోల్డ్ అవుట్ వెన్యూస్ వరకు BTS బికేమ్ ఏ గ్లోబల్ ఫెనామినన్. వాళ్ళు జస్ట్ రికార్డ్స్ మాత్రమే బ్రేక్ చేయలేదు, దే బ్రోక్ బ్యారియర్స్, లాంగ్వేజ్ బ్యారియర్స్, కల్చరల్ బ్యారియర్స్ అండ్ బిలీవ్ దట్ స్మాల్ కంపెనీ కుడ్ నెవర్ మేక్ ఇట్. ఆ చిన్న డోమ్ రూమ్ లో కలలు కన్న 7 బాయ్స్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ని ఇన్స్పైర్ చేస్తున్నారు. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ద బిగినింగ్. దీని తర్వాత వాళ్ళు ఎన్నో అమెరికన్ అవార్డ్స్ గెలుచుకున్నారు, గ్రామీస్ నామినేషన్స్ అండ్ ఎంతో మంది అమెరికన్ పీపుల్ చేత కొలాబరేట్ అయ్యారు. వన్ వచ్చేసి ఎన్లిస్ట్మెంట్ ఎరా. జస్ట్ వెన్ BTS వాజ్ రీచింగ్ ఈవెన్ గ్రేటర్ హైట్స్, ఎ న్యూ చాప్టర్ బిగిన్. సౌత్ కొరియన్ లా ప్రకారం మిలిటరీ సర్వీస్ అన్అవాయిడబుల్. సో ఒక్కలొక్కలుగా మెంబర్స్ స్టార్టెడ్ ఎన్లిస్టింగ్.
ఆర్మీస్ కి ఇది చాలా టఫ్ ఫేస్. ఇప్పటిదాకా కలిసి ఉన్న OT7 ని చూసి ఇప్పటి నుంచి సెపరేట్ గా చూడాల్సి వచ్చింది. కానీ BTS ఆర్మీ రిలేషన్షిప్ ఎప్పుడూ స్పెషల్. మెంబర్స్ మిలిటరీలో ఉన్నా కూడా వాళ్ళ సాంగ్స్ కంటిన్యూస్ గా మిలియన్స్ మంది వింటూనే ఉన్నారు. ఓల్డ్ సాంగ్స్ మళ్ళీ చార్ట్స్ లోకి వచ్చాయి. సోలో ప్రాజెక్ట్స్ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. అండ్ వీ పేషెంట్లీ వెయిటెడ్. ఎందుకంటే మాకు తెలుసు ఇది జస్ట్ గుడ్ బై కాదు, ఏ టెంపరరీ పాస్ అని. నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టుక్, వన్ డే OT7 మళ్ళీ కలుస్తారు అని చెప్పి మనందరం నమ్మాము. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ దట్ డే వాస్ ఫైనలీ గెటింగ్ క్లోజర్. 5th one వచ్చేసి సోలో ఎరా. వెల్ BTS were preparing for military enlistment. ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. అదే మెంబర్స్ అందరూ ఫర్ ద ఫస్ట్ టైం సోలో ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ప్రతి మెంబర్ తన ఓన్ స్టైల్, మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్స్ తో ఆర్మీస్ ని ఇంప్రెస్ చేశారు. కానీ ఇండివిజువల్ పాస్ లో నడిచిన ఆర్మీకి మాత్రం ఒకటి తెలుసు, నో మ్యాటర్ హౌ సక్సెస్ఫుల్ దే బికమ్ ఇండివిజువల్లీ, BTS will always be 7 అని. And everyone was waiting for the day OT7 would be together again అని. And finally the last era, that is comeback era. Finally, after years of patience, the moment every army was dreaming of was here. Military service complete చేసుకుని మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా రిటర్న్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఎంతో కాలంగా OT7 రీయూనియన్ కోసం వెయిట్ చేసిన మనకి ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. సోలో జర్నీస్, మిలిటరీ సర్వీస్ అండ్ ఎన్నో ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ తర్వాత బాంగ్టన్ వాస్ ఫైనలీ కమింగ్ హోమ్. సోషల్ మీడియాలో ఎక్సైట్మెంట్, ఆర్మీస్ అందరూ సెలబ్రేషన్, ఎవ్రీవేర్ దేర్ వాజ్ ఓన్లీ వన్ థింగ్, OT7 ఈస్ హోమ్. ఆ 7 మెంబర్స్ మళ్ళీ కలిసి నిలబడడం అనేది జస్ట్ ఏ నార్మల్ కంబ్యాక్ మాత్రమే కాదు, ఇట్ వాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్ ఓవర్కమ్ టుగెదర్, ఆల్ ద స్ట్రగుల్స్, ఆల్ ద సాక్రిఫైసెస్ అండ్ ఆల్ ద ఇయర్స్ దట్ బ్రాట్ దెమ్ టు దిస్ మూమెంట్. అండ్ జస్ట్ లైక్ దట్ ఏ న్యూ చాప్టర్ ఆఫ్ BTS వాజ్ రెడీ టు బిగిన్. BTS స్టోరీ అనేది సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ డ్రీమ్స్, హార్డ్ వర్క్, ఫ్రెండ్షిప్ అండ్ నెవర్ గివింగ్ అప్. ఒక స్మాల్ కంపెనీ నుంచి స్టార్ట్ అయిన ఆ 7 బాయ్స్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వాళ్ళ జర్నీ మనకి ఒకటే నేర్పించింది, నో డ్రీమ్ ఈస్ టూ బిగ్ ఇఫ్ యూ కీప్ బిలీవింగ్ ఇట్. మేబీ దట్స్ వై వీ డోంట్ జస్ట్ లవ్ BTS, వీ కనెక్ట్ విత్ దెమ్. From a 7 boys with a dream to 7 legends who changed the world. This is BTS. This is Bangtan Forever. Bora hai army. If you like the video, please do like, share and subscribe to Korean Paglu. Sarange.